దేవుని పిల్లలారా, దేవుని మహాకృప కాపుదలను బట్టి మరొక్కసారి చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ ఛానల్లో ఇటు విధముగా మాట్లాడే కృపను దేవుడు నాకు అందించిన, అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరి దేవుని మాటలు వినటానికి సిద్ధపడి, ప్రేరేపింపబడి ఆయన మాటలు వినటానికి కూర్చున్న సమయమును కేటాయించిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాప్రేమ బట్టి ఇటు విధముగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుదాం. దేవుడు తెరిచిన ద్వారాలను బట్టి దేవునికి ఎంతైనా రుణస్థులం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి మనము ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. అల్పులమునైన అజ్ఞానులము, నీ మాటల గొప్ప శక్తి మా జీవితాలకు మేలుకరమైనది, ఉన్నతమైనది. మాకు తెరిచిన ద్వారమును బట్టి, ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. నీ పని భారమును బట్టి నేను కొందరినైనా మా పరిధిలో నీ మాటల చేత రక్షించాలన్న ఆలోచన దృక్పథముతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నీవు విజయవంతులుగా మమ్మల్ని నిలబెట్టమని, మమ్మల్ని ప్రయోజనకరముగా, నేను నిష్ఫలులు కాకుండా ఫలవంతులుగా మమ్మల్ని నిలబెట్టమని క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి ఈ మాటల చేత ఆదరించమని, సమాధానం ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈరోజు మనము ఒక అంశమును ధ్యానం చేయబోతున్నాం. అంశము యొక్క పేరు న్యాయము కావాలా. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని నిమిషాలు దేవుని మాటలు విందాం. ఎంతో కష్టపడి, ఎన్నో శ్రమలతో, ఇబ్బందులతో, సమస్యలతో చాలా అలిసిపోయి ఉన్న మనకు దేవుని మాటలు చాలా ప్రయోజనం. ఇవన్నీ ఒక్కసారి లోకపరమైన శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు, వలయాలలో భయంకరమైన పరిస్థితులు కూడా ఒకవేళ ప్రయాణం చేస్తుంటే, అననుకూల పరిస్థితుల్లో వెళుతుంటే ఒకసారి అవన్నీ పక్కన పెట్టి కొన్ని నిమిషాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని నమ్మి కొన్ని నిమిషాలు ఆగి వినవలసిందిగా ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం ఎంత బలమైనదో భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. అలిసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని భక్తుని ద్వారా మాట్లాడించిన మాటలు. ప్రియులారా, ముందుగా వినే బుద్ధి ఉండాలి. మనకి వినాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఏ మనిషిని మార్చలేడు. ఏ మనిషిని మార్చలేడు ప్రియులారా. ఒక ఆలోచన చెప్పటం తప్ప ఇది మంచిది, ఇది చెడ్డది అనే ఆలోచన చెబుతాడు దేవుడే నీకు ఇచ్చిన స్వాతంత్ర్యమును బట్టి నీకు సరి అయిన మార్గమును చెబుతాడే తప్ప ఏ మనిషిని మార్చలేడు ప్రపంచంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. మంచి చెడులు చెప్పిస్తాడు దేవుడు, చెప్పాడు ఆయన. అందుకే ఆయన మాటలు ఏమన్నాడంటే, అలిసిన వానిని మాటల చేత ఊరడించే జ్ఞానం కలిగినట్లు. అంటే ఆయన మాటలు వింటే అది ఊరడించే జ్ఞానం అంట. మనందరికీ తెలుసు ఏంటి, ఒక పులుపుని చూడగానే అది ఏదైనా ఒక నారింజ అవని, కమల అవని, ఏది పులుపు, మామిడి అవని చూడగానే నోరు ఊరుతుంది, తినాలన్న ఆశ. అదే విధముగా దేవుని మాటలు వింటే బ్రతకాలన్న ఆశ కలుగుతుంది ప్రియులారా. కాబట్టి దేవుని మాటలు కొన్ని నిమిషాలు నువ్వు వింటే
ఎటువంటి పరిస్థితుల్లో నాకు న్యాయము జరగటం లేదు అని ఒకవేళ విసిగి వేజారిపోయి ఇక ఎందుకు ఈ జీవితం అనుకుంటే బహుశా ఈ మాటలు నీ గురించినేమో. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు కూడా దేవుని వాక్యం సార్వత్రికంగా ఒక కోణంలో వెళితే తర్వాత ఆ సార్వత్రికమైన సంఘంలో మన వ్యక్తిగతంగా ఉన్నాం. మనకి కూడా ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. న్యాయము కావాలా? ప్రియమైన దేవుని పిల్లారా, నేనేదో పెద్ద జ్ఞానం కలిగిన వాడిని ఇక్కడ మీ ఎదురు కూర్చోలేదు. నాకు తెలుసు నాకు ఏమాత్రం జ్ఞానం లేదని. నేనేదో పెద్ద జ్ఞానవంతుడున్నాను, నేను పెద్ద విధానములతో నేను నిండిపోయిన వాడినాను ఇక్కడ కూర్చోలేదు. దేవుడు నాకు ఇచ్చిన భారం, ఆయన చెప్పమన్న ఆలోచన చెప్పటమే తప్ప మరొకటి ఏది లేదు. ప్రియులారా, మీకంటే గొప్పవాళ్ళమేం కాదండి. ఆయన స్థితి ఇచ్చాడు, ఆయన చెప్పమంటున్నాడు, చెబుతున్నాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం అంటాడు ఆయన. ఒకసారి చూద్దాం మాట. అంత గొప్పవాడు ఎలాంటి మాటలు అన్నాడో చూద్దాం. 8వ అధ్యాయం 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలి, ఏమీ తెలియదు మనకి. నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద జ్ఞానవంతుణ్ణి, అసలు బైబిల్లో నేను పండిపోయాను, నేను పెద్ద స్కాలర్ని అనుకుంటాం. ఏమీ లేదు ప్రియులారా, మనకేమీ తెలియదు. ఆయన మహానుభావుడు పెట్టిన భిక్ష అంతే. ఆయన 4 మాటలు హృదయములో ఉంచి మీతో చెప్పమన్నాడంతే. నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, తెలుసుకున్నది నేర్చుకున్నది చెప్పటానికే. ఎందుకు బీఈడీ చేసావు, ఎందుకు పీజీ చేసావంటే, ఎందుకు టీచింగ్ చేసావు చెప్పటానికి. ఎందుకు నేర్చుకుంటామంటే చెప్పటానికే. మరి పాటించటం చాలా మస్ట్ అండ్ షుడ్గా పాటించాలి. అది తప్పకుండా పాటించాలి. అంటే నేర్చుకున్న విషయంలో పాటిస్తూ ప్రకటించాలి. అది దేవుడు పెట్టిన నియమం. అదే చేస్తున్నాం ప్రియులారా. ఆ భారాన్ని దేవుడు హృదయం ఉంచాడు కనుక ఈ మాటలు నిజమే. నిష్ప్రయోజన సేవకులు దేవుని ప్రేమను బట్టి ప్రయోజన మాటలు చెప్పిస్తున్నాడు మాతో, అంతే ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం అనుకున్న కొద్దిగా ఈరోజు పరిచయం కాబట్టి కొంచెం పొద్దుగాతం చెప్పాను. రైట్, ఈరోజు మనం వినబోతున్న ఒక అంశం, న్యాయము కావాలా? ప్రియమైన దేవుని సంగమా, కీర్తనల గ్రంథము అందరూ తీద్దాం. కీర్తనలు 43వ అధ్యాయం. ఇక్కడ ఒక కీర్తన మనకి కనబడుతుంది. ఇందులో 5 వచనాలు ఉన్నాయి. ఈ 5 వచనాలలో ఇక్కడ పైన రచయిత పేరు లేదు, రచయిత పేరు రాయలేదు. అయితే మరి దీని రచయిత ఎవరు తెలుసుకోవాలి మనం ముందుగా. ఎవరు రాస్తుంటారు ఈ కీర్తన? ఇప్పుడు కూడా కీర్తన అనగానే మనం ఏంటంటే దావీదు కీర్తనలు అంటాం. వాస్తవానికి ఆయన పేరు ఎందుకు పలుకుతామంటే ఎక్కువ మెజారిటీ ఆయనే రాశాడు కీర్తనలు. రమారమి 100కు పైగా ఆయన రాసిన కీర్తనలు గ్రంథస్థం చేయబడి ఎక్కువగా. అలాగని ఆయన ఒక్కడే రాయలేదు. మోషే గారి కీర్తన ఉంది, ఏతాను కీర్తన ఉంది, హేమాను కీర్తన ఉంది, సొలొమోను గారు రాసిన కీర్తన ఉంది, అలాగే ఆసాపు గారు, అదేవిధంగా కోరాహు కుమారులు, వీళ్ళందరూ రాసిన కీర్తనలు ఉన్నాయి. సో అటువంటి కీర్తనలో ఈ కీర్తన ఎవరిది అన్నదాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. దీన్ని మనం తెలుసుకోవటానికి 5వ వచనములో ఒక మాట ఉంది. 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించేదను. నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, తొందరపడగలగా అని ఈ కీర్తనలో 5వ వచనంలో ఈ మాట ఉంది. అయితే కీర్తన ఎవరు రాసి ఉంటారు అని ఒకసారి ఆలోచన చేస్తే 42వ కీర్తన 11వ వచనములో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే మాటలు అక్కడ ప్రకటించడం జరుగుతుంది, రాయటం జరుగుతుంది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. అంటే ఈ కీర్తన ఎవరు రాసి ఉంటారంటే ఎగ్జాక్ట్లీ కోరాహు కుమారులు. కోరాహు అంటే మీ అందరికీ తెలుసు, లేవి వంశమే, దుర్మార్గుడు. మోషే గారి పైన, అహరోను గారి పైన ఎదురు తిరిగిన వ్యక్తే. కానీ తండ్రి దుర్మార్గుడే. కానీ దేవుడు తండ్రిని బట్టి పిల్లల్ని బాధ పెట్టలేదండి. ఎంత మంచి దేవుడండి.
పిల్లలని తన ద్వారపాలకులుగా, తన మందిర ద్వారపాలకులుగా నియమించుకున్నాడు ఆయన. అటువంటి ద్వారపాలకుల యొక్క స్థితిలో ఉన్న కోరాహు కుమారులు అక్కడ వచ్చిన జనాంగమంతుడు చూసిన తర్వాత వారి హృదయం పరితాపం పట్టినప్పుడు వారు వారు రచించిన కీర్తనలో మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రియులారా. మీకు ఎక్కువ అంటే సమయం కులం కాబట్టి ఎక్కువ వివరణ నేను ఇవ్వలేకపోతున్నాను, కానీ చాలా వివరణ ఇవ్వచ్చు. కాబట్టి కొంచెం పరిధిలో కొంచెముగా విందాం. ఒకేసారి అంతా నేర్చేసుకునేది కాదు, వాక్యం అంతా వచ్చేసేది కూడా కాదు. మరలా చెప్తున్నాను, ఎందుకంటే ఒక మాట ఈ సందర్భంగా 119వ కీర్తన చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. 119వ కీర్తన ఆలోచన చేద్దాం. దయచేసి రంధ్రాన్వేషణ చేసి తప్పులు వెతుకుదామని అలా వెతకండి. వాక్యం ఎప్పుడు కూడా ఎదుటివారి మీద బురద జల్లుదాం, ఎదుటివారు మనకంటే చాలా తక్కువ, ఈ ఆలోచన ఇప్పుడు చూడకండి. ఇప్పుడు కూడా వినే బుద్ధి పుట్టించి ప్రభువా, నాకు వినే బుద్ధి, వినాలన్న ఆలోచన, అలా వినాలి తప్ప తప్పులు పట్టుకుందామని నెగిటివ్ కామెంట్స్ చేద్దాం అలా వినకండి. వ్యంగ్యంగా మాట్లాడదాం. వాక్శుద్ధి ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అండి. హృదయపూర్వకంగా పాజిటివ్ మైండ్తో దేవుని వాక్యం వినాలి, అప్పుడే బాగుపడతాం. తప్పులు పట్టుకుందాం, తప్పులు వెతుకుతాం, ఎవడేం తప్పు మాట్లాడతాడు అలా వినకండి వాక్యం. అది మీకు అసలు ప్రయోజనమే కాదు, నిష్ప్రయోజనం, నిత్య నరకం. ఎందుకు తెలిసి ఎందుకు నరకానికి వెళ్ళాలి? కాబట్టి నా మాటలు వినండి సహోదరులారా, దేవుని పిల్లలారా. ఒక మాట చూద్దాం. 119వ కీర్తన 96వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. యావత్తు ప్రపంచములో ఉన్న ప్రతి సంపూర్ణమైన విషయానికి లిమిట్ ఉంది. అయిపోయింది ఎక్కడతో ఈ విషయం. ఒక సంగతికి ఒక లిమిట్ ఉంది, అది ఆయన తెలుసుకున్నంట భక్తుడు. కానంట, ప్రభువా నీవిచ్చిన ధర్మశాస్త్రము అపరిమితమైనది, అన్లిమిటెడ్. 66 గ్రంథాలలో దేవుడిచ్చిన జ్ఞానం, ధర్మశాస్త్రం, అది అన్లిమిటెడ్. ఎప్పటి వరకు? మనము చచ్చేంత వరకు, యేసు వచ్చేంత వరకు. అంతేనా? కాదు. మనము తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో కూడా ఇదే జీవగ్రంథం ప్రియులారా. క్రొత్త నిబంధన, ఆత్మ జీవం కలిగినది, నిత్యము ఉండేది, నిరంతరము ఉండేది, శాశ్వతమైనది అన్నాడు. అందుకే దీన్ని అక్షయమైన ఆహారం అన్నాడు, క్షయము కానిది అన్నాడు. ఆలోచన చేద్దాం. ఇక్కడతో అయిపోయేది కాదు. నువ్వు నిత్యము నేర్చుకోవాలి, నిరంతరము నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడతో అయిపోయేది కాదండి అసలు. అపరిమితం ఆయన చెప్పాడు. నీ ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు ప్రియులారా. ఆయన ఆజ్ఞ పాటించగలిగినవి, నేర్చుకోగలిగినవి. కాబట్టి దేవుని వాక్యం నిత్యము నేర్చుకోవడానికి ఇష్టపడు. ఎక్కడితో అయిపోతుంది ఇది? ఈరోజు ఎక్కడ అయిపోయింది? అస్సలు మహాసముద్రం గని తవ్వే కొద్దీ వస్తూ ఉంటుంది. 2000 సంవత్సరాలు అయింది పరిశుద్ధ గ్రంథం. ఎప్పటికీ తవ్వుతున్నా ఇంకా కొత్త విషయాలే నేర్చుకోవటం ఎప్పుడు ఆకూడదు జీవితంలో. నేర్చుకోవటం అన్నది నీ జీవితంలో ఆగిన రోజున మనం చనిపోయినట్లు లెక్క. ఆలోచన చేద్దాం. నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. ఒక భక్తుడు ఉన్నాడు, ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద లోకంలో ఉన్న మహానుభావులు, రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకుంటానంట, జీవితం సక్సెస్ అవుతారంట. అలాగే దేవుని వాక్యం నువ్వు ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటే పరలోక రాజ్యంలో ఉంటావు. ఎంత గొప్ప భాగ్యము. రైట్ ప్రియులారా, విందాం. ఈ కీర్తన రాసింది ఎవరంటే కోరహ కుమారులు. వాళ్ళు ఏమన్నారండి ఈ కీర్తనలో? ఈ 5 వచనాల్లో 43వ కీర్తన 5వ వచనం 4 విషయాలు ఉన్నాయి. 4 వచనాల్లో 4 విషయాలు. దేవుడు ఎలాంటి వాడో, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన గుణాలు ఏంటో చెప్పారు. ఆ తర్వాత ఆయన ఎలాంటి వాడు తెలిసిన తర్వాత, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, తొందరపడగలగా, దేవుడు న్యాయం తీరుస్తాడులే అని తమకు తాము చెప్పుకున్నారు పిల్లారా. తమ హృదయముతో వాళ్ళు చెప్పుకుంటున్నారు. నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నా, కంగారు పడగలగా,
దేవుడు న్యాయము తీరుస్తాడు. న్యాయవంతుడైన అంటే దేవుడు ఎవరో తెలిస్తే ఆయన ఎవరో ఏంటో ఎరిగితే అప్పుడు మనం ఆయన అడగగలం. ఆయన గుణం తెలియాలి. ఏంటి ఆయన గుణం ఇందులంటే మొదటి వచనం, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమా వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపింపుము. ఇక్కడ దేవుడు ఎవరో తెలుసుకుని అప్పడగల ఎవరినైనా వారు ఇస్తారా ఎవరా అనే మనస్సు ఎరిగి అడగాలి. ఎవరు పడితే అలా అడగం కదా. ఎవరో తెలిసి అడిగితే మనం దానికి ప్రతిఫలం పొందుకుంటాం. అలాగే దేవుడు కూడా ఆయన ఎవరో తెలుసుకుని అడిగితే తప్పకుండా మనము సమాధానం పొందుతాం. చాలామంది అంటూ ఉంటారు, ఏంటమ్మా ఎంత ప్రార్థన చేసింది, ప్రార్థన దేవుడు వినడం లేదు, ఎందుకు ఇంకా మీ పిల్లోడుకి ఉద్యోగం రాలేదు, మీ అమ్మాయికి ఇంకెందుకు పెళ్లి కాలేదు, మీ ఆయన ఇంకా మారడేంటి, అసలు ఇంకా ఎంతకాలం ఉన్నా సరే నీళ్ళు కూడా ఇంకా ఏంటి మార్పు చూడలేదు, చాలా ఇబ్బందిగా ఉంటాం ఇప్పుడు కూడా అని చాలామంది మనల్ని అంటూ ఉంటారు మాటలు. మన కుటుంబంలో ఉన్న లోటుపట్లు ఎత్తి చూపిస్తూ మన విశ్వాసం పైన అనుమానాలు వ్యక్తపరిచే పరిస్థితులు వస్తాయి. అప్పుడు నువ్వు కృంగిపోకుండా ఉండటానికి ఈ కీర్తన చాలా అవసరం. ఈ కీర్తనలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సమయానుకూలంగా చెబుతున్నా. దేవా నాకు న్యాయము తీర్చుము అంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తే ఆయన మనం అడగగలం. కొన్ని కోర్టు కేసులు చూస్తూ ఉంటాం, చూస్తే ఎలా మొలుగు తిరిగిపోతాయో. న్యాయం జరుగుతుంది, న్యాయం మనమే కదా, న్యాయం ఉంది అనుకుంటాం, ఈ లోపుల్లో మారిపోద్ది, న్యాయం వేరే వైపు వెళ్ళిపోతుంది. అటువంటి క్రైసిస్లో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రయాణం చేస్తుంటే, అనానుకూలమైన పరిస్థితులు ప్రయాణం చేస్తుంటే ఒకసారి ఆగి ఆలోచన చేద్దాం. తొందరపడొద్దు, జీవితం నాశనం చేసుకోవద్దు, బ్రతుకులు నాశనం చేసుకోవద్దు. నీ తోడు దేవుడు ఉన్నాడు. కోరహ కుమారులు చెప్తున్నాడు, దేవా న్యాయం తీర్చు, న్యాయం తీర్చు. న్యాయం తీరుస్తాడా? ఎస్, తప్పకుండా తీరుస్తాడు, తప్పకుండా న్యాయం తీరుస్తాడు. అయితే ఎప్పుడు తీరుస్తాడు న్యాయం? ఎవరికి తీరుస్తాడు ఆయన? ఎప్పుడు తీరుస్తాడు తెలుసా ఆయన న్యాయం? ఒకటి, దేవుని యొక్క ఏర్పాట్లు ఉంటే న్యాయం తీరుస్తాడు. 2, యథార్థంగా ఉంటే న్యాయం తీరుస్తాడు. 3, నీతిగా బ్రతికితే న్యాయం తీరుస్తాడు. ఒకటి మళ్ళీ చెప్తున్నాడు, ఏర్పాట్లు ఉంటే. ఏర్పాట్లు అంటే రక్షణ పొందితే, నువ్వు రక్షణ పొందిన వాడైతే, రక్షణ పొందిన నీవు దేవుని వాక్యంలో నడుస్తూ యథార్థంగా బ్రతికితే, దావీదు అంటాడు, నీ వాక్యం నా హృదయంలో పెట్టుకున్నాను, నేను యథార్థంగా ప్రవర్తించుచున్నాను. వాక్యం హృదయంలో ఉంటే యథార్థంగా ఉంటాం. నీతి అంటే హృదయంలో పెట్టుకున్న వాక్య ప్రకారం నడవడం, పాటించడం, అది నీతి. ఒకటి ఏర్పాటు అంటే రక్షణ పొందడం. రక్షణ పొందిన నీవు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవటం, చదివి విని తర్వాత దాన్ని పాటించటం నీతి. ఈ 3 ప్రతి భక్తుల జీవితాలు తీసుకోండి, తప్పకుండా న్యాయం జరిగింది. మరి ఎవరైనా సరే, ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఒక ఉపవాసం గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఒక ఉపమానం ఒక ప్రార్థన గురించి, ఒక సమాధానం గురించి ఎలాగా చెప్పాలో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి. ఒకసారి సందర్భం చూద్దాం, ముగించుకుందాం. సందర్భం చెప్పి ముగించుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము. చాలా అద్భుతమైన సంగతి అండి. మనం విసికి వేజారిపోయిన ఈ జీవితాల్లో, కృంగుదలతుంటున్న ఈ జీవితాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోనకుండా నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుని, నిన్ను నువ్వు సర్ది చెప్పుకునే అవకాశం, దేవుడు ఎప్పటికైనా సమాధానం ఇవ్వగలడు అని నువ్వు నమ్మగలిగినప్పుడు ఆయన ఎటువంటి ప్రయాణం నువ్వు చేయాలో దేవుడు చెబుతున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 2వ వచనంలో, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట. ఈ వచనం మీరు చదవండి. తర్వాత ఈ వచనం అంతా మనం చదివితే జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయములో 7వ వచనం చూస్తుంటండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. బాగా విన్నా ఈ పాయింట్ని. ఇక్కడ జరిగిన సందర్భం, శిష్యులు ప్రార్థన విషయంలో ఎలా ఉండాలో నేర్పుతున్నాడు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు ఇది సాక్షాత్తు. ఏమనంటే, ఒక పట్టణంలో అంట ఒక అన్యాయస్తుడని న్యాయాధిపతి ఉన్నాడంట. ఒక అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి అంట ఒక విధవరాలు వెళ్ళి, అయ్యా
నాకును నా ప్రతివాదికిని చిన్న తగాదా ఉంది, గొడవ ఉంది, న్యాయం తీర్చు అని అడుగుతుందంట. అయితే అస్సలు అతను ఒప్పుకోవట్లేదంట. న్యాయం తీర్చాలన్న ఆలోచన అస్సలు ఒప్పుకోవట్లేదు. చాలా దుర్మార్గుడు అంట. ఎంత దుర్మార్గుడు! మనుషులకి భయపడ్డంట. పని ఎవరు చెప్తుంటాడు? దేవుడికి అసలు భయపడ్డంట. దేవుడికి భయపడక, మనుషులకి భయపడక, అటువంటి యొక్క మనస్తత్వం కలిగిన దుర్మార్గమైన ఆలోచన కలిగిన ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి నాకు న్యాయం తీర్చు అని అడుగుతుందంట. అడుగుతుంటే అసలు ఒప్పుకోవట్లేదంట. నేను తీర్చను, వెళ్ళిపో, రేపురా, ఎల్లుండ్రా, అప్పుడురా, నెల రోజుల తర్వాత రా అని ప్రతిరోజు ఇదేనంట. అయినా ఎప్పటికైనా న్యాయం తీర్చేది అతనే అనుకుని ప్రతిరోజు వెళ్ళి అడుగుతూనే ఉందంట. ఇంతే, ఎవరు డబ్బులు ఇస్తే అటువైపు ఒగ్గుతుంది ఎవరు. అటువంటి దుర్మార్గుడు మనసు కలిగించడానికి ఈమె చూడండి ఎంత ప్రయత్నం చేసిందో. నాకు న్యాయం తీర్చని అడుగుతుంటే ఒకరోజు అనుకున్నాడంట, అరే ఈమె ప్రతిరోజు నన్ను అడుగుతుంది, నేను దేవుడికి భయపడను, మనుషులకి భయపడను, అంత దుర్మార్గుడైన నన్ను న్యాయం తీర్చమని అడుగుతుంది, సరేలే న్యాయము తీర్చుదాములే అనుకున్నాడంట. చూడండి ప్రియులారా, ఏమండి, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతికే పదే అడిగితే న్యాయం తీర్చాలన్న ఆలోచన పుడితే మరి నీ దేవుడు న్యాయవంతుడు కదా, న్యాయాధిపతి కదా, న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కదా, న్యాయం అంటే ఏంటో చెప్పినోడు కదా. న్యాయాన్ని జరిగించే దేవుడు నీకు న్యాయం తీర్చడా? త్వరగా తీరుస్తాడంట. చాలా త్వరగా తీర్చాడు న్యాయం. అంటే విసుకక ప్రార్థన చేసే విషయంలో, అంటే దేవుని ఎదుట నువ్వు పెడుతున్న మొర, నువ్వు చెబుతున్న సంగతులు ప్రతి ఒక్కదానికి సమాధానం ఇస్తాడు. నువ్వు తొందరపడకు, దయచేసి ఆవేశపడకు, వెనకదిరక్కు. నాకటి మీద చెయ్యేసాం, వెనతట్టు తిరిగి చూడకండి. ఇంకా తప్పకుండా న్యాయం తీర్చే దేవుడండి ఆయన. ఎవరినైనా సరే న్యాయంగా బ్రతికితే తప్పకుండా న్యాయం తీరుస్తాడండి ఆయన. మీ అందరికీ తెలుసు, న్యాయాన్ని పాతి పెడితే 3 రోజు తిరిగి లేచాడు. న్యాయాన్ని ఎవరు ఆపలేరండి, ఎప్పటికైనా జరిగి తీరుతుందండి. ఎవరికి న్యాయము జరుగుతుందంటే సత్య ప్రకారముగా, ఆయన వాక్య ప్రకారముగా. అది చెప్పాను, ఏర్పాట్లు ఉంటే, రక్షణ పొందితే, యథార్థంగా ఉంటే, నీతిగా బ్రతికితే. మీ అందరికీ తెలుసు భక్తుల గురించి. ఆవిడికి న్యాయం తీర్చాడండి దేవుడు. ఒక అన్యాయస్తుడు న్యాయం తీర్చాడు ఒక విధవరాలికి, మరి మనకెందుకు న్యాయం తీర్చాడు? త్వరగా అందు నిమిత్తమైన దీర్ఘశాంతంతో ఉన్నట్టు ఈ వచనాలన్నీ చదవండి మీరు. చాలా కాలం ఒప్పుకోలేదంట. తప్పకుండా న్యాయం తీర్చాడండి. ప్రియులారా, తొందరపడకండి, కంగారు పడకండి. ఆయన న్యాయాధిపతి, న్యాయకర్త. ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుందా? ఎక్కడ చూసినా అన్యాయం పాలవుతున్నామా? కంగారు పడకు నా ప్రాణమా, తొందరపడకు. దేవుడు న్యాయం తీరుస్తాడు. నమ్ము ఆయన్ని. ఏమని నమ్ముతావంటే న్యాయము తీర్చగలిగిన వాడని నమ్ము, న్యాయం తీర్చగలిగిన నమ్ము. ఒకరోజు ఇదే వీళ్ళ నాన్నగారు, కోరాహు గారు వాళ్ళ నాన్నగారు ఎదురు తిరిగాడు. ఈ యాజకత్వం మేము కూడా చేస్తామరా, సేవ అంటే మేము చేయలేమా, నువ్వే చేస్తావా అని ఎదురు తిరిగారు మోషేకి, అహరోను మీద. అహరోను పెద్ద గొప్పోడా, మేము కూడా లేవి వంశమే అన్నారు. అయితే మోషే గారు దేవుని దగ్గర మొర్ర పెడితే సర్లేని మోషే గారితో దేవుడు చెప్పాడు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వంశం 12 కర్రలు తీసుకురామను, 12 కర్రలు కూడా పరిశుద్ధ స్థలంలో పెట్టండి, అతి పరిశుద్ధ స్థలంలో, తప్పకుండా నేను రేపు జవాబిస్తానని చెప్పాడు ఆయన. అసలు అందరూ కర్రలు తీసుకొచ్చారు, అందరూ లోపల పెట్టారు. అయితే ఆ కర్రల్లో అహరోను చేతి కర్ర చిగురించిందంట, పువ్వులు పూసిందంట, కాయలు కూడా కాసిందంట. ఎంత న్యాయం అండి! ఒక అన్యాయమైన పరిస్థితుల్లో అహరోను గారు గురి కాబోతున్నప్పుడు, ఎదురు తనకి వచ్చినప్పుడు, దేవుని దగ్గర మొర్ర పెట్టినప్పుడంట త్వరగా న్యాయం తీర్చాడండి దేవుడు. నేను ఏర్పాటు చేసుకున్న యాజకత్వం అహరోను వంశమే చేయాలి. అహరోను చేతి కర్ర చిగురించి పువ్వులు పూసి కాయలు కూడా కాసిందంట. అది సంఖ్యాకాండ గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనము 7వ వచనం మీరు చదవండి పిల్లారా. పువ్వులు పూసి కాయలు కాసిందంటండి. న్యాయం తీర్చడా లేదా? ఒక పేద విధవరాలకి అన్యాయస్తుడు న్యాయాధిపతి న్యాయం తీర్చాలనుకున్నాడు.
దేవుడు కూడా అహరోను గారి మీద, మోషే గారి మీద ఎదురు తిరిగినప్పుడు ఇదే కోరహ కుమారుల తండ్రి భూమి నెరవిలిచి మింగేసింది ప్రియులారా. అన్యాయంగా ప్రవర్తించకండి ఎవరి పట్ల కూడా. అలాగని అన్యాయము జరుగుతుంటే మీరు ఎన్ని తొందరపడకండి, కంగారు పడకండి, ఎవరికి అన్యాయం చేయకండి ఒక జోనర్లో. రెండవది, ఒక అన్యాయం మీకు జరిగితే కంగారు పడకండి. న్యాయం తీర్చే ఒక ఆయన నీకు ఉన్నాడు, ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు, తప్పకుండా. ఇప్పుడు కూడా కంగారు పడకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఆవేశపడకండి. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా ఉన్నతమైన మాటలండి, ఉన్నతమైన భాగ్యం దేవుడిచ్చాడు మనకు. ప్రియమైన దేవుని సంగమా, రెండవది యథార్థంగా ఉంటే, యథార్థంగా. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం ముగించుకుందాం. ఒకటి, ఏర్పాట్లు ఉంటే న్యాయం తీరుస్తాడు. రెండవది, యథార్థంగా ఉంటే న్యాయం తీరుస్తాడు. కీర్తన 26వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఆయన ఎవరో తెలిస్తే, ఆయన న్యాయవంతుడు అని తెలిస్తే న్యాయం తప్పకుండా తీరుస్తాడు. ఎరిగితే, నమ్మితే, ఏర్పాట్లు ఉంటే న్యాయం తీరుస్తాడు. నెంబర్ 1. 2, యథార్థంగా ఉంటే దేవుని గుణాలు ఎరుగుని న్యాయం తీరుస్తాడు. దావీదు అన్నాడు, నేను యథార్థంగా ప్రవర్తించున్నాను, నాకు న్యాయం తీర్చు, న్యాయం తీర్చు. అదే అంటాడు. అబ్రహాం గారు బేరమాడుతూ ఉంటాడు దేవుని దగ్గర. 50 మంది ఉంటే వదిలేస్తావా? 40 మంది, 30 మంది, 10 మంది, ఎంత ఎంత యథార్థంగా ఉంటే వదిలేస్తాం? సొదొమ గొమొర్రా పట్టణాన్ని వదిలేస్తాను అన్నాడండి. ఆలోచించేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, యథార్థంగా ఉండండి, తప్పకుండా న్యాయము తీరుస్తాడు ప్రియులారా. అందుకే ఇవన్నీ ఎందుకంటే, మన హృదయంలో ఒక అన్యాయము జరుగుతున్నానన్న తప్పన, అటువంటి ఆలోచన, దెబ్బతింటున్నానన్న పరిస్థితులు ఉంటే ఒకసారి దేవుని వైపు చూడు. ఈ కీర్తన ద్వారా ఎంత ప్రార్థన చేసి అన్యాయమో జరుగుతుంది అనుకుంటున్నావా? లేదు, తగిన సమయం ముందు తప్పకుండా దేవుని న్యాయం తీరుస్తాడు. మూడవది, నీతిగా బ్రతికితే. నీతిగా, మీకు తెలుసు యోసేపు గారండి, ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆయన ప్రతి చోట అన్యాయం జరుగుతూనే ఉంది ఆయనకి. అన్నయ్యల దగ్గర అన్యాయం, అక్కడి నుంచి ఐగుప్తులో అమ్మబడ్డాడు, పోతీఫర్ ఇంట్లో అన్యాయం, ఎక్కడ చూసి అన్యాయం లేదు, గుంటలో పడేశారు, మరలా అమ్మివేయబడ్డాడు. ఎంత అన్యాయము జరుగుతున్నా నీతిని వదిలిపెట్టలేదండి. ప్రైమ్ మినిస్టర్ అండి, ఐగుప్తు ప్రాంతానికే ఫరో అంతటి వాడు. అసలు ఫరో కూడా అన్నం తినాలంటే యోసేపు గారి యొక్క పర్మిషనే కావాలి. చూడండి, నీతిగా బ్రతకండి. న్యాయం, ధర్మం రెండిటి పట్ల మనం యథార్థంగా నడిచినప్పుడు, నీతిగా నడిచినప్పుడు, ఏర్పాట్లు ఉంటే న్యాయం తప్పకుండా జరుగుతుంది. అట్టి న్యాయం అందరికీ తీర్చాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పిల్లల మాటలు విన్నారు నాయన, హృదయాన్ని కదిలించండి, ప్రేమతో నింపండి. అన్యాయమైపోతున్న పిల్లలు, న్యాయం లేదని విసిగిపోతున్న పిల్లలు ఈ మాటలు విన్నారు, న్యాయం తీర్చండి, ఊరటనివ్వండి, నెమ్మదినివ్వండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకోనకుండా ప్రయోజనకరమైన వైపు వెళ్ళేట కృపనిమ్మని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు నీ సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును మనకును సదా తోడుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.